అన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు, అవునా కాదా? ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలో ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి 372 మంది ఉద్యోగాలు ఏ ఎగ్జాము లేకుండా ఇచ్చేసి లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ఇచ్చిన జీవోల దాకా, ఆపై బేరసారాల వరకు ఇవన్నీ వ్యవహారాలను కూడా సిబిఐ చేత ఎంక్వైరీ జరగాల. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు కదా, అక్కడన్నా జీవోలు ఇచ్చిన, ఆడన్నా ఎవరు జీవోలు ఇచ్చిన పరిస్థితి లేదు. పుట్టి లీకేజీలే. ఇక్కడ లీకేజీతో పాటు జీవోల ద్వారా ఏ ఎగ్జాము రాయకుండా ఉద్యోగాలు, ఆ తర్వాత బేరసారాలు, ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఆయన కొడుకు వేరే నీతే? ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక నీతి, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇంకో నీతి.